అయితే మనం గత వారము భగవాన్ వామదేవుని ద్వారా బలి చక్రవర్తికి సంతృప్తిపై కొన్ని సూత్రాలు విన్నాం, తెలుసుకున్నాం. అయితే ఆ మొత్తం విషయాలు విన్న తర్వాత, ఆ సంతృప్తిపై కొన్ని సూత్రాలు విన్న తర్వాత బలి చక్రవర్తి చాలా సంతోషపడ్డాడు. కనుకనే ఎవరైతే తనకు సంతృప్తి ఉంటారో వాళ్ళు ఇతరులకు సంతృప్తి అందియగలుగుతారు. చాలా పెద్ద విషయం. ఇఫ్ ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐ కెన్ మేక్ అదర్స్ సాటిస్ఫైడ్. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ, ఐ కెన్ మేక్ అదర్స్ హ్యాపీ. ఇప్పుడు బలి చక్రవర్తి లాంటి వ్యక్తి చాలా సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడ్డాడు? మీకు కావాల్సినంత భూమి మీరు తీసుకుంటారు. ఏమని చెప్తున్నాడు? మీకు కావాల్సినంత భూమి మీరు తీసుకోండి. మీ ఎంత భూమితో మీరు సంతోషపడతారో, మీ ఇష్టం ఉన్నంత దేంతో మీరు సంతోషపడతారో అంత మీరు తీసుకోండి. సో హ్యాపీ తీసుకుంటాను. అయిన తర్వాత సంకల్పం చేస్తాను. అయినా తన చిన్న కమండలు అంటుంటుంది, అది తీసుకొని సిద్ధంగా సంకల్పం చేస్తాను. కానీ అదే క్షణం బలి చక్రవర్తి గురువు శుక్రాచార్య ఒకటికి వచ్చేస్తుంది. ఆయన అక్కడనే, కానీ ఆయన యాగశాల ఉన్నాడు. బలి చక్రవర్తి ఏమో ఎంట్రెన్స్లో ఉన్నాడు. ఏమైనా మా యజమాని ఇంకా రాకపోయా, స్వాగతం పలుకుతాను వెళ్ళే, ఇందాక మళ్ళీ రావడం లేదు, ఎక్కడికి వెళ్ళిండు అనే ఉద్దేశంతో ఆయన బయటకు చూసేసింది. ఈయన చేతిలో చిన్న కమండలు తీసుకొని సంకల్పం చేయడానికి వెళ్తుంది. దేనికి? వామదేవునికి ఆయనకి ఇష్టం ఉన్నంత భూమి ఇవ్వడానికి. అప్పుడప్పుడు ఆయన ఆపేస్తుంది బలి చక్రవర్తి. ఓ విరోచన కుమారుగా, అంటే బలి చక్రవర్తి తండ్రి పేరు ఏంటి? విరోచన. విరోచన తండ్రి పేరు ప్రహ్లాదు. ప్రహ్లాదు తండ్రి పేరు హిరణ్యకశిపు. ఇది వల్ల వంశపారంపర. హిరణ్యకశిపు, ప్రహ్లాద్, విరోచన, బలి. ఓ విరోచన కుమారుడా, ఈ బ్రాహ్మణ, నీ ఎదుట ఉన్న ఈ బ్రాహ్మణ, ఈ భటు ఎవరనుకున్నావు? అవినాశి. ఎవరు? అవినాశి దేవాదేవుడైన భగవాన్ శ్రీ విష్ణు. కశ్యపుని వాళ్ళ తండ్రి ఇంకా అదితిని తల్లిలాగా అంగీకరించి ఆయన ఇప్పుడు నీ యాగశాలలో ప్రకటించిండు. దేనికోసము? దేవతల యొక్క లాభపూర్తి కోసం. ఆయనకు అవసరం లేదు. ఈ యాగశాల వచ్చే ఉద్దేశం ఏమిటి? దేవతల యొక్క లాభపూర్తి కోసం. ఎప్పుడైతే బలి చక్రవర్తి వామదేవుడు అంటుండో, నీకు నీ స్వభావం తెలిసినట్టే నాలాంటి వ్యక్తి వచ్చి నువ్వు మూడు భూమి అడుగుతుంది, ఎక్కడ అడుగుతుంది? ఆచార్య చెప్తారు, అసలు అంటే భగవంతుడు తన స్వలాభం కోసము రాలేడు. He did not come to fulfill his selfish interest.
Krishna did not come, Lord Vamana did not come to fulfill his selfish interest. Why? Because who can fulfill his interest? భగవంతుని యొక్క కోరికలను, భగవంతుని యొక్క అవసరాలను ఎవరు తీర్చచ్చు? ఎవరు తీర్చలేరు. అసలు తీర్చే అవసరం కూడా ఉండదు. ఎందుకు? బికాజ్ లార్డ్ ఈస్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయన పేరు ఆత్మారాముడు. భగవంతుని యొక్క పేరేంది? ఆత్మారామ్. వాట్ డు మీన్ బై ఆత్మారామ్? వన్ హూ సాటిస్ఫైడ్ విత్ హిమ్సెల్ఫ్. మనందరికీ ఆపోజిట్ ఉన్నాం. మనం సాటిస్ఫై కావాలంటే వీఆర్ డిపెండెంట్ ఆన్, మనం ఒక వస్తువు, విషయం, వ్యక్తిపై ఆధారపడతాం. అవును కదా, మన ఆనందం కోసం. కానీ భగవంతుడు ఇన్బిల్ట్ సిస్టమ్, ఈజ్ ఇన్బిల్ట్, ఈజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ హిమ్సెల్ఫ్. అప్త కామ్. భగవంతుడి యొక్క పేరేంటి? అప్త కామ్ అంటే ఏంటి? ఆయన కామలన్నీ, కోరికలన్నీ తీర్చి ఉన్నాయి. సో అటువంటి నిండా ఉన్న వ్యక్తి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మనము కడుపు నిండా తిన్న తర్వాత మనం కిచెన్ వైపు లేకపోతే ఆటో వైపు చూస్తాం. చూడండి, ఎందుకు? నిండు ఉంది. కొంచెం కూడా స్పేస్ లేదు. యు ఆర్ ఫుల్. విల్ యూ ఎవర్ థింక్ ఆఫ్ ఫుడ్? విల్ యూ ఎవర్ థింక్ ఆఫ్ ఎన్ హోటల్, రెస్టారెంట్, ఆర్ విల్ థింక్ ఆఫ్ కిచెన్? నో. సో అదే విధంగా కృష్ణ భగవాన్ ఉన్నప్పటికీ ఆయన ఈజ్ ఫుల్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అన్ని విధంగా ఆయన పరిపూర్ణై ఉన్నాడు. కనుకనే ఆయనకు ఎలాంటి లాభం లేదు. కానీ తన భక్తుల యొక్క సంతృప్తి కోసం, తన భక్తులకు ఆనందం కలిగించడానికి, తన భక్తుల యొక్క విపరీతమైన పరిస్థితిని చూసి ఆయన తన పొజిషన్ని కూడా మానడానికి సిద్ధం ఉన్నాడు. ఇమాజిన్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. లక్ష్మీదేవి లాంటి వ్యక్తి ఏం చేస్తుంది? ఆయన పాదాల ధూళి కోసం. లక్ష్మీదేవి గుణం ఏంటి? ఆమె చంచలం. ఆమె ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఇది ఆమె గుణం. ఏ గుణము? చంచల. కనుక లక్ష్మీ యొక్క పేరు చంచల. కనుకని భౌతిక ప్రపంచంలో ఎవరు కూడా ఎప్పటికీ ధనికులు ఉండరు. ఉంటారు. శాశ్వతంగా ఎవరు లేరు. ఎవరు దరిద్రులు లేరు శాశ్వతంగా, ఎవరు ధనికులు లేరు శాశ్వతంగా. ఎందుకు? ఇది లక్ష్మీదేవి గుణం అంతే. ఆమె చంచల గుణం ఏంటి? అస్థిరం. వాళ్ళు ఒక స్థలంలో స్థిరంగా ఉంటారు. సో అదేవిధంగా లక్ష్మి ఎక్కడ కూడా ఒక స్థలంలో స్థిరం ఉండదు. కానీ కేవలం భగవంతుని యొక్క పాదాల ధూళి కోసము ఆమె తన చంచల గుణం కూడా వదిలేస్తుంది. భగవంతుడి పేరు లక్ష్మీపతి. లక్షల వేల లక్ష్మిలు చేతిలో చీపురు పట్టుకొని ఆయన వాకిల్లో ఊరుతుంది. ఆ వ్యక్తికి ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షమడిగే అవసరం, భిక్షకి అవసరం. అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. అంటే భగవంతునికి తన భక్తులపై ఉన్న ప్రేమ చూడండి. తన పొజిషన్ని కూడా ఆయన మర్చిపోడు, వదిలిపెట్టుడు, ఏదైనా ఏమనవచ్చు. ఈజ్ రెడీ టు గివ్ అప్. ఫర్గెట్ దట్ ఈజ్ లక్ష్మీపతి అండ్ ఈజ్ రెడీ టు బికమ్ అ బెగర్. ఇది భగవంతుని గొప్పతనం. ఇది అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సందర్భాలు, ఇటువంటి విషయాలు ఉంటే మనకు నమ్మకం కలగాలి. ఏంటి? కి భగవంతుడు తన భక్తులకు ఏమని చేయొచ్చు, భక్తులు ఒకసారి ఏమని చేయొచ్చు. చైతన్య చరితామృతంలో ఒక సందర్భం, ఒక శ్లోకం ఉంది. కృష్ణ సే సత్య కరే జై మాగే భృత్య. కృష్ణ సే అంటే అది, సత్య కరే దాన్ని సత్యం చేసిన దాన్ని నెరవేర్తారు.
ఏంటి జేయి మాగే భృత్య, ఏదైతే తన భృత్యుడు అనేది తన దాసుడు ఏది కోరుకున్నా కానీ కృష్ణ విల్ ఫుల్ఫిల్ ఇట్. కృష్ణ సేయి సత్య, సత్యం ఏంటి నెరవేర్చు. కృష్ణ సేయి సత్య కరే జేయి మాగే భృత్య. మరి ఎందుకు నెరవేర్చరు? భృత్య వాంఛ పూర్తి వినా, తన భృత్యులై వాంఛలు పూర్తి చేసుడు తప్ప నాహి అన్య కృత్య, ఆయనకి ఇంకో పని లేదట. he has no other job apart from fulfilling the desires of his devotees. तो భగవంతుడు మన వాంఛలు తీర్చాలంటే మనందరికీ వాంఛలు ఉన్నాయి కదా, లెక్కలేని కోరికలు ఉన్నాయి కదా, అన్లిమిటెడ్ డిజైర్స్. సముద్రంలో వచ్చే అలలను లెక్క పెట్టచ్చు. ఒకవేళ ఇట్ మే బి పాసిబుల్ ఫర్ అ పర్సన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ ది ఓషన్. ఒకవేళ సముద్రంలో వచ్చే అలలు లెక్క రావట్లేదు. కానీ మన హృదయంలో వచ్చే కోరికలు లెక్కలేవు, లెక్కట్లేవు. ఎందుకు? వస్తూ అవుతాయి, లేతా ఉంటాయి, లేతా ఉంటాయి కోరిక. మనందరిది కోరిక ఏంటి? మన కోరికలు తీర్చాలి. ఇది మన కోరిక. మన కోరిక తీర్చాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? మన ప్రయత్నాలతోని, మన తెలివితోని, మన కష్టంతో మనం ఎన్ని కోరికలు తీర్చుకోగలం? ఇమాజిన్ హౌ మెనీ డిజైర్స్ కెన్ బి ఫుల్ఫిల్. ఎందుకంటే కోరికలు అనంతమైనవి, ఇక మన సామర్థ్యం ఏమో అంతం ఉంది. అది దానికి లిమిటేషన్ ఉంది, మర్యాద ఉంది. కానీ ఈ కోరికలకు మర్యాద లేదు. అట్టి పరిస్థితి చెప్తుంది. రెండు మిస్ మ్యాచ్ అయ్యేసరికి వ్యక్తికి కలత డిస్టర్బ్ అయిపోతుంది. he becomes disturbed. When the expectations does not meet with the results, then one gets frustrated. तो మనకు మన కోరికలు తీర్చాలని ఎన్నో కోరికలు వస్తూ ఉంటాయి. కానీ ఎంతవరకు మన కోరికలు తీర్చగలము? నాట్ తీర్చలేదు. అలాగే ఏదో కొన్ని పర్సంటేజ్ ఇస్ ఇట్ నాట్ ఫుల్ఫిల్ ఆల్ అవర్ డిజైర్స్. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్? ఏం చేస్తాం? we lead a life of compromise. Okay, I wanted something, నాకు కావాలంటే కానీ పొందలేదు. సరే, ఇప్పుడు కాకుండా తర్వాత ఆ కోరికలు కొంచెం పారిపోతే పెట్టేస్తాం, తర్వాత చూస్తారు. కానీ ఈ శ్లోకం చెప్తుంది, మన కోరికలు తీర్చుకోవాలంటే, మన కోరికలు పూర్తి కావాలంటే దానికి సింపుల్ సొల్యూషన్ ఏముంది? What is the simple way? Become the Lord's servant. భగవంతుని యొక్క దాసుని కైంకర్యమి అంగీకరించినట్లయితే చెప్తుంది, భగవంతుడికి ఇంకేం పని లేదట. తన దాసుల కోరికలు తీర్చుడు తప్ప ఇంకేం ఉద్యోగం లేదట. సో వాట్ రిమైన్స్? మనం భౌతిక దాసులు మరి అంతే. ఇస్ ఇట్ నాట్? సో ఇది భగవంతుని యొక్క గుణం. ఇతన భక్తుల కోసము ఆయన భిక్ష వెళ్తుండు. హీ ఈజ్ రెడీ టు గివ్ అప్ హిస్ పొజిషన్.
ఇంకా పొజిషన్ కంటే ఎక్కువైంది, ఈజ్ రెడీ టు గివ్ అప్ హిస్ ఈగో. ఈ లోకంలో మనకి ఎవరు చెప్పని, నేను ఈ కొరకు ఇచ్చాడుతాను, ఈ కొరకు పని చేస్తాను అంత అదండి. ఎందుకు మా ఈగో డస్ నాట్ అలౌ, నా అహంకారంకి అది, నా అహంకారం ఒప్పుకోదు. కెన్ యూ డూ సంథింగ్ ఫర్ దాట్? If your father tells you, go out and beg, will you beg? I love you, Papa, but not to that extent. Will not. Why? Our ego does not accept it. It does not accept. Love is at one place, ego is at another place. ప్రేమ ఒకవైపు, అహంకారం ఇంకోవైపు. కానీ ప్రేమ యొక్క నిర్వచనం ఏంటి? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్? జస్ట్ 2-3 రోజుల క్రితం సోమవారం రోజు వ్యాలంటైన్ డే ఉంది కదా, అందరూ వ్యాలంటైన్ వ్యాలంటైన్ వ్యాలంటైన్, ఐ లవ్ యూ ఇవి నడుతూ ఉంటాయి, పిచ్చి పిచ్చి విషయాలు. కానీ జనాలకు ప్రేమ అంటే తెలియాల్సింది. సో వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్? ప్రేమ యొక్క నిర్వచనం ఏమిటి? When there is every reason for a relationship to break, when there is every reason, ఎవిడెంట్ ఏంటి? 100%. ఒక సంబంధం విడిపోవడానికి అన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా, when there is every reason for a relationship to break, and still if it does not break, then that is love. ఒక సంబంధం విడిపోయడానికి అన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ సంబంధం విడిపోకపోతే అప్పుడు అది ప్రేమ. ఈరోజు సంబంధం విడిపోయడానికి కారణాలు అవసరం లేదు. యూ డోంట్ నీడ్ రీజన్స్. మా యొక్క సోదరు అంటాడు, love at first sight and divorce at first fight. This is today's love. And అసలంటే ప్రేమ ఈ లోకంలో, ఈ ఐహిక లోకంలో ప్రేమ అనే విషయము లేదు. అండర్స్టాండ్ దిస్. బౌన్స్ ఇట్లా అంటారండి, ప్రేమ లేదా? మేము ఒప్పుకోలేదు. డూ యూ యాక్సెప్ట్ ఇట్? నో, లేదు. నో, విల్ నాట్ యాక్సెప్ట్. బట్ ఆఫ్టర్ హియరింగ్ ద డెఫినేషన్, వన్ మోర్ డెఫినేషన్, యూ విల్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు హియర్ ద డెఫినేషన్, రెండు డెఫినేషన్. ఈ ప్రపంచంలో జనాలు ఐ లవ్ యూ అది ఏమన్నా కానీ, ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో కానీ, తల్లి కొడుకు కానీ, తండ్రి కొడుకు కానీ, ఇద్దరు సోదరులు కానీ, సోదరులు కానీ, వాట్ ఎవర్. అండ్ నాట్ జస్ట్ బికాస్ అ బాయ్ అండ్ గర్ల్, నాట్ ఇన్ దాట్ టర్మ్స్, ఎవ్రీ రిలేషన్షిప్. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క సంబంధంలో మనం ప్రేమ 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 అంటాం. తల్లి అంటే కొడుకుని ప్రేమిస్తా, ఏంటంటే కొడుకుని ప్రేమిస్తా, కొడుకు అంటే మా తల్లిదండ్రులను ప్రేమిస్తాను, నాన్నని ప్రేమిస్తాను, అక్క చెల్లెని ప్రేమిస్తాను, ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. ప్రేమతో ఎక్కడ ఏ సంబంధం కానీ ఇక్కడ సరే ప్రేమ అనే విషయం ఇక్కడ లేదు ఈ ప్రపంచంలో. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మరి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది ఈ ప్రేమకు అస్తిత్వం? ఎక్కడ? ఈ ప్రేమ అన్నది కేవలము ఆ వైకుంఠంలో ఉంది గంతే. ప్రేమ అన్న విషయము కేవలం వైకుంఠంలోనే ఉంది. ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్, నాట్ ఇన్ ద మటీరియల్ వరల్డ్. మరి ఇక్కడ మనము ప్రేమ వినబడేది అది కేవలము కామ. వాట్ ఇస్ దట్? కామం. ఇట్ ఈస్ కాల్డ్ లస్ట్. లవ్ అండ్ లస్ట్, ప్రేమ మరియు కామం. तो इधर बदल करेंगे आत्मेंद्रिय प्रीति वांछा
ఆత్మేంద్రియ ప్రీతివాంఛ తారే బోలే కామ. వాట్ ఈస్ కామ? ఎప్పుడైతే వ్యక్తి తన ఇంద్రియాల సంతృప్తి కోరుకుంటాడో దట్ ఈస్ కామ. कृष्णेन्द्रिय प्रतिवांछा तारे बोले प्रेम. When you desire the satisfaction of Krishna's senses, then that is love. And when you desire the satisfaction of your own senses, that is kama. ఇప్పుడు now you think, ఈ ప్రపంచంలో ఏ సంబంధం ఉన్నా కానీ అల్టిమేట్లీ షోరూంలో కొంచెం అనిపించచ్చు కొన్ని విషయాలు, కానీ గొడవ లేకుంది. వీఆర్ థింకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్, వాట్ విల్ సాటిస్ఫై మీ. మనం ప్రేమ ప్రేమ అంటాం, కానీ ప్రేమ కేవలం షోరూంలో కనపడేవుగా, పీస్ లాగా, మోడల్ లాగా, కానీ గొడవ లేకుంది ఆ వ్యక్తి ద్వారా నాకే పొందుతుంది. కనుక ఈరోజు సంబంధం ఎంతవరకు ఉంది, ఎంతవరకు నా ఐఎమ్ బెనిఫిటెడ్, ఐఎమ్ గెటింగ్, అంతవరకు సంబంధాలు ఉంటాయి. అందులోనే ఆటంకం కానీ సంబంధాలు లేదు. ఈ ప్రపంచంలో ప్రేమది ఒక చిన్న శాంపుల్ ఈ జస్ట్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్. కొంచెం శాంపుల్ కూడా పూర్తి కాదు, ఎందుకంటే అందులో కూడా ఏముంటుంది, షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫర్ హర్ సెల్ఫ్, నాట్ నౌ, ఇన్ ఫ్యూచర్. ఈవెన్ ద పేరెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద చైల్డ్. వీడు పెరిగిన తర్వాత నా అవసరాలు, నా కోరికలు తీరుస్తాడు. అది శారీరక కోరిక కావచ్చు, నా మానసిక కావచ్చు, నా పేరు కావచ్చు, వాట్ ఎవర్. సో వాట్ ఆర్ యూ డిజైరింగ్? యు ఆర్ డిజైరింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అది ప్రేమ కాదు. ప్రేమ అంటే ఏంటి? తన విషయం ఏం ఆలోచించకుండా జస్ట్ భగవంతుని యొక్క సంతృప్తి కోసం, వాట్ ఎవర్ ఇట్ టేక్స్, వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ, ఐఎమ్ రెడీ టు డూ అండర్గో దట్. దానివల్ల నేను ఎంత కష్టమైన నడుస్తుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ. ఒకసారి కృష్ణుడికి చాలా తలనొప్పి లేచింది. ఇమాజిన్, కృష్ణుడికి తలనొప్పి లేచింది. ఇంత భయంకరమైన తలనొప్పి అంటే ఎంత భయంకరం అంటే చనిపోతా ఈ తలనొప్పి భరించి తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు ఈ ద్వారక జరుగుతుంది. ద్వారకలో ఉన్న 116,108 భార్యలు, మహారాణులు, పట్వానులు, వాళ్ళ టెన్షన్ ఏం చెప్తాం. అప్పుడే నారదుని వచ్చేసాడు. అయ్యా నారదుని గారు, ప్లీజ్ డూ సంథింగ్, ఇలా చేయండి ప్లీజ్. ఓ మునీంద్ర, మీ అన్నీ తెలుసుంటాయి, మన స్వామి తలనొప్పిని విషయాలు ఆలోచించాలన్నా. అయ్యా మరి ఇవేం లీలలు, మునీంద్రుడు అయ్యా మరి ఇవేం లీలలు, అయ్యా నారద లీలలు కాబట్టి తలనొప్పి ఎత్తుంది. మరి సరే నాకు తెలుసు మీరు ఏం చేసినా మీ లీలు ఉన్నాయి, మీ తలనొప్పి ఎటువంటిది, మరి దీనికి పరిష్కారం ఏంటి, దీని ఉపశమనం ఏంటి, ఈ తలనొప్పిది, వాడు సొల్యూషన్ కూడా తీసు. నా భక్తుల పాదాల బలి. దీనికోసం డోలో 650 వద్దు, లేక ఏమంటారు జడ్డు బామ్ కన్నద్దు. వాట్ ఇప్పుడు ఐ వాంట్ భక్తుల పాదాల ధూళి. అప్పుడు నాలుగు తినప్పుడు ఆ మహిషులకు, భార్యలకు, ఓ అమ్మగారు తల్లారా, మీరేదా భక్తులు, ప్రాబ్లం ఇక్కడనే, సమస్య ఇక్కడనే, మీ పాదాలని మనం తల పెట్టేసేది, మీ స్వామి పాత్ర నొప్పి మాయమైపోతుంది. ముందర ఏం మాట్లాడుతుంది, మా పాత్ర నొప్పి తల పెట్టమంటే మేము నరకాలు ఎన్నో జన్మల పుణ్యాలు 8 సుకృతి చేస్తే మాకు ఈ అదృష్టం కలిగింది.
వారి యొక్క సన్నిధం మన భార్యలప్పుడు అది పోగొట్టుకుంటారా? ఓహో, ఇటువంటి పాపకర్మలు మేము చెయ్యం. వాళ్ళ కాదు, అయ్యా స్వామి మీ భార్యలు మీ రాళ్ళు ఎవరు కూడా మరి ఏంటి ఇంకో నెక్స్ట్ ఆప్షన్ ఇది. క్లిక్ ఆప్షన్ నెక్స్ట్. హిమాలయలో వనంలో పెద్ద పెద్ద మునుందులు, మీలాంటి మునుందులు యోగులు తపస్సు చేస్తున్నారు, నా భక్తులు. మరి బాధగా వెళ్ళండి. సరే నారదుని అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నారదుడు అంటారు, అయ్యా మీరు ఎవరిపై ధ్యానం చేస్తున్నారు? మీరు ఎన్ని సంవత్సరాలు తన ఇంద్రియాలను వశం పట్టుకొని అన్నీ చేసి మీ ధ్యానం ఎవరిపై? ఆ దేవాదేవుడైన భగవాన్ శ్రీకృష్ణుడు. అరే ఎవరిపైతే మీరు ధ్యానం చేస్తున్నారో ఆ వ్యక్తి తలనొప్పి లేచింది. మీ ధ్యానం ఇంత కట్టి ఉంది, ఆయన ధ్యానం తలనొప్పి లేచింది అన్నారు. ఎలా స్పందించాలని? అయ్యో మరి ఏదైనా పరిష్కారం ఏంటి? ఎంత కాదు మీ పాదాదులి ఇన్నేళ్ళ నుంచి మేము తపస్సు చేస్తున్నాము, ఒక స్థాయికి వచ్చేసాము. ఇటువంటి పాపకర్మలతో చేపించకండి, మా వల్ల కాదు ఇది. లేకుంటే మా పుణ్యాలన్నీ నష్టమైపోతాయి, మా తపస్సులన్నీ వ్యర్థమైపోతాయి. బాబు ఇవ్వలేదు. నారదుడు తిరిగి వచ్చే, అయ్యా ఆప్షన్ 2 ఫెయిల్. మరి ఇంకేంది ఇప్పుడు? ఇంకేంది? ఏం లేదు మీరు, మీరేం చెప్పాలి జనం ప్రపంచానికి? చెప్పండి ఏంటి సొల్యూషన్? ఒక పని చేయండి, ఇక లాస్ట్ ఛాన్స్. ముచ్చట మూడోసారి లాస్ట్ ఛాన్స్. మరి ఏంటి లాస్ట్ ఛాన్స్? లాస్ట్ ఆప్షన్ ఏంటి? మీరు బృందావనం వెళ్ళండి. బృందావనం వెళ్తే అక్కడ గోపికలు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి ఒకసారి అడిగి చూడండి మళ్ళీ ఏమంటుంది. సో నారదుడు అప్పుడే బృందావనం వెళ్ళాడు. బృందావనం వెళ్ళి నారదుడు చూడగానే వీళ్ళందరూ గోపికలు ప్రతిరోజు వీళ్ళు రెడీ చేస్తున్నారు. గోపికలు కృష్ణుడు 10 సంవత్సరాలకు 10 ఏళ్ళ వయసుకు బృందావనం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఏమని చెప్పాడు? ఎల్లుండి వచ్చేసి పర్సో ఐ విల్ కమ్ డే ఆఫ్టర్. 100 సంవత్సరాల వరకు ఆయన తిరిగి రాలేదు. సరే 100 సంవత్సరాల వరకు కృష్ణుడు మళ్ళీ తిరిగి బృందావనానికి అడుగుపెట్టారు. కానీ వీళ్ళు గోపికలు కృష్ణుడు మాట ఇచ్చిండు, ఏమని? ఎల్లుండి వస్తాను, ఎప్పుడైనా రావచ్చు. మీరు బాగుంది, దుఃఖం ఉంది, శోకం ఉంది, కానీ ప్రతిరోజు వాళ్ళు ఏమిస్తారు? కృష్ణుని యొక్క సంతృప్తి కోసం, కృష్ణు యొక్క ఆనందం కోసము మంచి మంచి వస్త్రాలు, నగాలు, మేకప్లు చేసుకుంటారు. ఎందుకు? ఒకవేళ ఆయన వచ్చిన తర్వాత మేము ఇట్లనే బాగా శోక స్థితి ఉండే మమ్మల్ని చూస్తే ఆయన బాధపడతాడు. ఇప్పుడు జరగకూడదు. ప్రతిరోజు అత్తనే నాకు ఆకలితో అంటేమో ఆయన ఇష్టం ఉన్న అన్ని వంటకాలు నిలవండి ఆ దారి వస్తుందా. సాయంత్రం అయిపోతుంది, ఎందుకు వస్తాడు? వెళ్ళిపోయాడు, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ అదే పని. ఎన్ని సంవత్సరాలు? 100 పైన సంవత్సరాలు. ఎంతో ఓపిక అయిపోతుంది. ఎవరికి భర్త కోరిన కోరి బాయ్ ఇప్పుడు వస్తావు వచ్చేప్పుడు ఫోన్ చేయి, ఖచ్చితంగా మళ్ళీ మంట చేయ. మళ్ళీ నువ్వు ఖచ్చితంగా వర్క్ చెప్పు, లేట్ వచ్చేప్పుడు కట్టింది రాపు, మళ్ళీ నాకు ఇబ్బంది పెట్టవు. లేట్ అయితే తిండిరా కాబట్టి నేను పాస్వర్డ్ తీసుకురా నా కోసం. నాలుగు చూసేసరికి కొంచెం ఆశ. నాలుగు అయ్యా మునింద్ర అలా ఎక్కడికి వచ్చారు? ద్వారకా. హౌ ఇస్ కృష్ణుడు ఎలా ఉన్నాడు?
ఈజీ హ్యాపీ అని చాలా సంతోషంగా లేరు గోపికలారా. ఏమైంది? ఆయనకు చాలా భయంకరమైన తలనొప్పి వేసింది. మరి ద్వారకా పెద్ద పెద్ద నగరం పెద్ద పట్టణము అక్కడ ఎవరు లేరు, ఉన్నారు కానీ ఏమనుకుంటారు? పని చేయాలి. మరి దీనికి ఏది పరిష్కారం ఏంటి? స్వామివారు చెప్పారు వాళ్ళ భక్తుల పదాలు దులేని. మరి ద్వారకలు లేదు 16,000 ఉంటుంది వాళ్ళ బాధ్యత కదా, గొప్ప భక్తులు వాళ్ళ అదృష్టంలోని ఇన్ని సంవత్సరాల నుంచి భగవంతుడు అందుబాటులో ఉంది, సన్నిధిలో నుండి భగవంతుడు సేవ చేస్తున్నారు. వాళ్ళని గొప్ప అదృష్టం ఎవరు? వాళ్ళు ఇవ్వరు కదా, వాళ్ళు ఇవ్వరట. మరి యోగులు వాళ్ళు ఇవ్వరట. మరి ఎట్లా పరిస్థితి? ఇక మీరే ఇక అవునా మా పాదధూళితో కృష్ణుని తలపి తగ్గుతుందా? అవును తగ్గుతుంది. అప్పటికప్పుడు ఆ శబ్దం వినేసరికి అవును అనేసరికి గోపికలందరూ తెలుసు వాళ్ళ పాలను తీసుకొని ఒక కట్టె పులుగు దేని ఇట్లా అని చెప్తారు, దుమ్ము దులిని జమ అవుతున్నారు. ఈ కాలు అయిపోయింది, మళ్ళీ ఈ కాలు ఏళ్ళ మధ్యలో అక్కడ ఇక్కడ ఎందుకు? నార్మలుడు ఏదైనా బుద్ధి ఉందా? మీకు తెలివి ఉందా? మీరు ఊరు గొల్లబాబులో మీకు చదువు లేదు, సన్యాసం లేదు, మీరు ఏం లేదు, మీకు ఏం తెలుసు? మీరు ఏం చేయవుతున్నారు? మీ పాదల దులి భగవంతుడు అంటినట్లయితే అనంతమైన కాలం వరకు మీరు నరకలోకం చేరుకుంటారు. అనంతకాలం అక్కడ ఉంటారు మీరు. ఆ నరకలోకం యొక్క కష్టాలు యాత్నలు అనుభవిస్తారు. మీకు తెలుసా లేదు, మీరేం చేయబోతున్నారు? అప్పుడు గొప్పలు ఏమంటారు? మా పాదల ధూళి ద్వారా కృష్ణుని తలనొప్పి ఒక్క క్షణం కోసం కూడా తగ్గినట్లయితే, మా పాదల ధూళి ద్వారా కృష్ణుని తలనొప్పి ఒక క్షణం కూడా తగ్గినట్లయితే మేము అనంతకాలం నరకలోకంలో యాత్నలు సహించడానికి సిద్ధమున్నాం. దిస్ ఈజ్ లవ్. దీని అంటారు ప్రేమ. ఎదుట వ్యక్తి సంతృప్తి కోసము వ్యక్తి ఎన్నన్నా కష్టాలు బాధలు యాతనలు అనుభవించడానికి సిద్ధం ఉంటుంది. దాట్ ఇస్ లవ్. ఇంకా ఈ లోకంలో ఇది సాధ్యం కాదు. ఇది కేవలము ఆధ్యాత్మిక స్థాయి మీద ఆత్మ ఇంకా పరమాత్మ మధ్యనే జరుగుతుంది. ఈ శారీరక స్థాయి మీద ప్రేమ లేదు. శారీరక స్థాయి మీద ఏంటి? హౌ విల్ ఐ ఎంజాయ్ యూ అండ్ వాట్ విల్ ఐ గెట్ ఫ్రమ్ యూ, అంతే. ఇదే క్యాల్కులేషన్ ఉంటుంది. నాకు నీ ద్వారా ఎంత లాభం అవుతుంది, అప్పుడు నేను అంతే ఇంకొని ఏముంటాను, అంతేమంటారు ఉంటా, అంతే సంబంధం పెట్టుకుంటాను. ఏ రోజు మీతో నాకు ఏం రావట్లేదు. అరే నీ దారి నీకు, నా దారి దిస్ ఈజ్ ద వరల్డ్ సినారియో నౌ అండ్ ఆల్వేస్. కానీ భగవంతునికి భక్తుల మీద ఎటువంటి ప్రేమ ఉంటుంది? He can do anything. He can do anything. కేవలము దేవతల కోసం, దేవతల యొక్క ప్రత్యర్థం కోసం, వాళ్ళకు పోగొట్టుకున్న రాజ్యాన్ని వాళ్ళకి మళ్ళీ తిరిగి అందేదానికి, కేవలం దేవమాత అతిథి వారి యొక్క సంతృప్తి కోసం ఏం చేస్తున్నాడు? నేను ఐఎమ్ రెడీ టు బికమ్ అ బెగర్. నేను ఒక భిక్షుగా కూడా సిద్ధంగా ఉన్నాను. అయినా పొజిషన్ మీది పెద్ద దెబ్బ ఉండదు. దేవాదేవుడి పొజిషన్ ఎక్కడ, అనంతకోటి బ్రహ్మాండానికి పొజిషన్ ఎక్కడ, ఇంకా బెగర్ భిక్షకుడు ఇక్కడ. బట్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు గివ్ ప్లెజర్ టు మై డివోటీస్,
బృందావనంలో కృష్ణుడు చిన్న ఉన్నప్పుడు కృష్ణుడి ఫేమస్ లీలలేంది? వెన్న దొంగలించు. ఏ అవసరం వెన్న దొంగలించు? నంద మహారాజ్ దగ్గర 9 లక్షల ఆవులు ఉన్నాయి. ఎన్ని? 9 లక్షల ఆవులు. ఆ 9 లక్షలకి వెళ్ళే యశోద మాత దగ్గర 8 ముఖ్యమైన ఆవులు ఉండే, స్పెషల్ ఆవుస్. ఆ 8 ఆవులకు స్పెషల్ పద్మగంధ గడ్డి తినట్టుండే. ఆ స్పెషల్ పద్మగంధ గడ్డి తినట్టు కదా ఆవులు స్పెషల్ పాలు. ఆ పాలు స్పెషల్లీ కృష్ణుడి కోసం తీసుకెళ్ళిందామె. ఆ పాలుని వెన్న, ఆ పాలుని మజ్జిగాన్ని తయారు చేసి, ఆ మజ్జిగ పెరుగు తయారు చేసి జస్ట్ ఫర్ కృష్ణ. అటువంటి హై క్వాలిటీ వెన్నను వదిలిపెట్టి కృష్ణ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇతరుల గోపికల ఇంటికి, అది కూడా దొంగలించి. అవసరం. ఇప్పుడు ఎవరు దొంగలిస్తారు? మన ఇంట్లో లేకపోతే మనం దొంగలిస్తాం. వి డోంట్ హ్యావ్ సంథింగ్ విత్ us, then we try to get it from others. Beg, borrow, steal. ఇది పాలసీ. ఏం పాలసీ? బెగ్, బారో, స్టీల్. తో కృష్ణుడికి బెగ్ లేదు, బారో లేదు, చక్కగా స్టీల్. ఏమవసరం? హీ హాజ్ ద బెస్ట్ ఆఫ్ ద క్వాలిటీ. అంటే ఆయన ఇచ్చింది ఇక మార్కెట్లో లేదు. ఇక మార్కెట్లో ఆ క్వాలిటీ కన్నా లేదు. అది వదిలిపెట్టి ఇతర గోపికల ఇంట్లో ఏముంది? ఆర్డినరీ వెన్న. కానీ దొంగలించి అడుగుతుంది. ఎందుకు? జస్ట్ కేవలము ఆ గోపికల ప్రత్యాత్మక కోసం. జస్ట్ బై దట్ గోపీస్ విల్ బి హ్యాపీ. ఒకరోజు గోపికలు ఏం చేశారు? అందరు గోపికలు గట్టిగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కృష్ణునిపై దాడి చేసి దొరకపోయింది. నువ్వు చేతుకు రావు, నువ్వు ప్రతిరోజు దొంగలిస్తావు. మీ అమ్మకి చెప్తే మీ అమ్మ ఒప్పుకోదు. నా కొడుకు దొంగడు కాదు, నా కొడుకు దొంగలించను, ఈరోజు తీసుకెళ్తాను, వద్దు ప్లీజ్ 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 అంటే అలా చేసి అలా చేయకండి. మీరు ఏం చెప్తా చెప్తా నేను. అవును చేస్తావా? ఓకే, మా అందరి కోసం నువ్వు డ్యాన్స్ చేయాలి. గోపికలు ఏమంటారు? యూ హ్యావ్ టు డ్యాన్స్ ఫర్ దిస్. కొన్ని నేను అలసిపోతే మళ్ళీ డ్యాన్స్, నేను చిన్నోది కదా, నా అడుగులు కావాలంటే బాగుంటుంది నీకు, నేను అలసిపోతా. సరే అలసిపోతే నీకు ఒక దోషుడు ఏం చేస్తాము? మజ్జిగ తాగిస్తాం, వెన్న కూడా కాదు. నువ్వు బృందావనంలో మజ్జిగ అంటే ఏంటి? కచ్చరా, దేని పనికి పారిశ వస్తువు. నోబడి ఈవెన్ కేర్స్ టు స్టోర్ ఇట్. దట్ ఈస్ మజ్జిగ. ఎందుకంటే పాలను మరిగించి పెరుగు తోడేసి అన్ని పెరుగు చేయాలి, తోడేసి పెరుగు చేయాలి. దాని తర్వాత చిలకాలి. చిలికిన తర్వాత వెన్న బయట ఉంటుంది. ఆ వెన్న వెళ్ళిన తర్వాత ఆ మిగిలింది ఏంటి? దాట్ ఈస్ మజ్జిగ. మనకు మజ్జిగ అంటే ఏంటి? ఒక 5 రూపాయలు పెద్ద చేయాలా, అందులో లీటర్ నీళ్ళు పోయాలా, కొంచెం ఉప్పు వేయాలా, 3 రూపాయలు కలపాలా, ఏంటి ఇక మజ్జిగ తాగండి. అది అడిగిన మజ్జిగ. ఒరిజినల్ మజ్జిగ ఇస్ పెరుగు చిలికిన తర్వాత వెన్న బయట ఉంటుంది, మిగిలిన మజ్జిగ. తో జనాలు వెన్న తీసేది వాడుతుంది. ఏమవసరం? తో వీళ్ళేమంటారు? నువ్వు నృత్యం చేసి అలసిపోతే నువ్వు వెన్న తాగిపోతుంది, సారీ మజ్జిగ తాగిస్తుంది. తో బృందావనంలో ఒక భక్తుడు ఉంటుండే, అయి ఉంటాడు రస్ ఖాన్. ఆయన తుర్క, ఆయన ఆఫ్ఘనిస్తాన్కి వచ్చాడు కృష్ణుడి విషయం వినేసరికి. దాని తర్వాత కృష్ణుడు ఒక లీల అంకితం అయిపోయాడు. ఆయన జీవితం అంతా బృందావనం ఉండిపోయాడు. ఆయన ఒక పదం పడతాను, అక్కడ మొత్తం రాదు. ఆయన చెప్తాడు, శేష గణేశ మహేష దినేశ. శేష అనంత శేషుడు, శేష మహేష దినేశ గణేశ సురేష. ఎవరు? శేషుడు, గణేశుడు, మహేశుడు, శివుడు, సురేషుడు, దినేశుడు, సూర్యదేవుడు. యాకి నిరంతర గారే. వీళ్ళందరూ ఏం చేస్తారు? నిరంతరంగా వాడుతున్నారు.
కీర్తిస్తున్నారు. ఎవరి విషయము? కృష్ణుని విషయం. ఏం పాడుతుంది? జాహి అనాది అనంత. ఆయన ఎవరు? అనాది, మొదలైనవారు, అనంతుడు, అంతం లేనివారు. జాహి అనాది అనంత అఛేద అభేద సుభేద బతావే. వేదాలు ఏమని చెప్తుంది? ఆ కృష్ణుడు ఎవరు? అనంతుడు, అన్నిటికీ మొదలు, ఆది. కానీ అట్టి దేవుడు ఏం చేస్తుడు? తాహే అహిరన్ కి చోరియా. అహిరన్, అహిరన్ అంటే ఏంటి? గొల్లబా, గొల్లలు, గొల్లలు ప్రజలు అహిరన్. కానీ అట్టి దేవాది దేవుడికి ఈ గొల్లవాళ్ళు ఏం చేస్తారు? చచియా బర్చా చూపే నాచే నచాలే. ఒక దోష మజ్జిగ చేస్తున్నాడు, ఎగిరిస్తుంది. ఇక భగవంతుడు చేత ఎగురుతుంది. దేనికోసం? మజ్జిగ కోసం. ఏ వ్యక్తి ఏ దేవుని యొక్క అంశం తరము పాల సముద్రంలో పడుకుంటాడు. ఎక్కడ పడుకుంటాడు? క్షీరసాగరంలో. హీ స్లీపింగ్ ఇన్ ది ఓషన్ ఆఫ్ మిల్క్. ఆయనకి ఏం షార్టేజ్? మంచిగా అవసరం. క్షీరసాగరంలో స్ట్రాబెరీ పడుకుని స్టార్ట్ హుక్క హుక్క అయినట్టు. కానీ ఆ భగవంతుడు ఏం చేస్తాడు? జస్ట్ గోపికల ప్రత్యార్థం కోసం ఈజ్ డాన్సింగ్. ఒక్కొక్క స్టెప్ చెప్తాడు. ఒక గోపిక వాళ్ళ గోశాలకు వచ్చి పెంట దొంగలిస్తుంది పేడని. తో కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఏమో కొంచెం పేడ కావాలా? మీ నాన్న చెప్పవు. సరే చెప్పను, కానీ ఒక కండిషన్. ఒక గంపెడు పేడ తీసుకెళ్తే నాకు ఒక్క ముద్ద వెన్న ఇవ్వాల్సింది. కాంట్రాక్ట్ సైన్ చేశాడు. గంపెడు పేడకు ఒక వెన్న ముద్ద. కానీ లెక్క ఎట్లుంటుంది? కౌంటింగ్ ఎన్ని గంపలు తీసుకెళ్ళాలని. ఒక గోపికలోని సరే ఒక గంప తీసుకెళ్తే నేను నీ ముఖం మీద ఒక పేడది ముద్ద పెడతాను, మార్క్. ఒక గంపకు ఒక మార్కు. మరి దేని మార్కు? పేడ. ఎస్. గోపి ఒక గంప తీసుకుంది, రెండో గంప, మళ్ళీ మూడు సార్లు వచ్చేసరికి కృష్ణుడు మొత్తం పేడ ముఖం పెట్టుకున్నాడు. చుక్కలని, పేడ చుక్కలు. తప్పుడు అంటుంది ఎన్ని అయినాయి? మూడు కాదు, ఇక 10 అయినాయి. చూసావా నా ముఖం ఎన్ని చుక్కలు? 10 చుక్కలు. భగవంతుడు గోపెడేశ్వరి చుక్కలు పెట్టుకుంది. That much how Krishna loves cows. ఇక గౌలే కాదు, ఒక వ్యక్తి మనకు నచ్చినప్పుడు ఆ వ్యక్తితో సంబంధించిన ప్రతి ఒక్క విషయము నచ్చాల్సింది. దట్ ఈస్ లవ్. లేదా ఒక వ్యక్తి నాకు ఇష్టం అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఇష్టం కాదు. కృష్ణుడిలో గౌలు అంటే చాలా ఇష్టం. గౌలు ఇష్టము, కానీ గౌ పేడ నో. గౌకి పేడ కూడా అంతే. భక్తులు ముఖమన్నీ చుక్కలు పెట్టినాడు గౌ పేడతో. ఎందుకు? నాకు ఎంత కాంటాక్ట్ ఏముంది? ఎన్ని చుక్కలు అన్ని వెన్న ముద్దలు. ఈ విధంగా క్లియర్ చేసుకుంటాడు. ఎందుకు? జస్ట్ టు గివ్ ప్లెజర్ హిస్ డ్యూటీస్. ఒకరోజు ఏమైంది? వాళ్ళ పెద్దమ్మ, కృష్ణుడి పెద్దమ్మ ప్రతిరోజు ఛాయ్ చెప్తాడు, కంప్లైంట్స్.
యశోదాని కొడుకు చీచేసి యశోదాని కొడుకు యశోద అక్కయ్య ఎందుకు ప్రతిరోజు నా కొడుకు మీద ఎందుకు ఇంత ఈర్ష ఎప్పుడు ఆయన ఎందుకు చాలా చెప్తాడు ఆయన చాలా చెప్తాడు నా కొడుకు ఏం తప్పుంది మీకు తెలియదా మీ మన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి నాకు అవసరమా లేదు మీ కొడుకు దొంగలిస్తాడు సరే అక్క పని చేయండి ఒకరోజు మీరు దొరపాటు తీసుకురండి అప్పుడు నేను ఒప్పుకుంటాను సరే నువ్వు ఇట్లే చేయవు నువ్వు ఒకరోజు ఖచ్చితంగా మళ్ళీ పట్టుకుని వస్తా అప్పుడు నువ్వు నమ్ముతావు ఒకరోజు ఏమి చేసి చంద్రకళ ఆమె కృష్ణుని గట్టిగా దొరకట్టింది పని ఈరోజు మీ అమ్మకు నమ్మకం కలుగుతుంది ఈ నా కొడుకు దొంగలది నేను ఎన్నిసార్లు చెప్పినా ఆమె నమ్మది కృష్ణుడు దొరకకుండా తీసుకెళ్తాను నన్ను ఈరోజు నీ ఆకలిస్తాను ఇప్పుడు కృష్ణ చూడు పెద్దమ్మ నా వదిలిపెట్టు మంచిగా ఉంటుంది నా వదిలిపెట్టు ప్లీజ్ నేను ఎప్పుడో చూడు ఇదే పెద్ద పంగానే లేదు కదా లేదా వదిలిపెట్టు ఏం చేస్తావు నువ్వు చూడ మంచిగా ఉంటుంది పెద్దమ్మ చెప్తున్నా మంచిగా ఉంటుంది ఎత్తు అది ఏం మంచిగా ఉంటాడు భయపడుతున్నావు బెదిరిస్తున్నావా మండలిస్తున్నావా తీసేది నమ్మరేది యశోదా ఓ యశోదా బయటికి వచ్చేసి చూడు నమ్మవలన మాట నువ్వు ఈరోజు నీ కొడుకుని పట్టుకొచ్చిన చూడు నమ్మవు కదా నా కొడుకు నువ్వు పట్టుకొచ్చినా అక్కయ్య ఇట్లా ఇక్కడ వచ్చేసి మీరు లోనికి రండి యశోద మధ్య వేసింది వాళ్ళ అక్కకు తీసుకుని వచ్చి చూపిస్తున్నారు నా కొడుకు లోపలి చూడు తింటుండు చూసారు ఈరోజు ఏం పెద్దమ్మ ఎలా రావడం జరిగింది లోపల చూసినప్పుడు పెద్దమ్మ ఈరోజు ఎలా రావడం జరిగింది అయిందా భోజనం అయిందా ఆమెకు షాక్ మీరు ఇక్కడ కూర్చునేది ఏమన్నా చెప్తున్నాడు ఎవరు చూసి నా చెప్తున్నాడు ఎవరు చూసాకేంది ఆమె కొడుకు అప్పుడు యశోద అంటుంది అక్కయ్య ఈర్ష ఉండగా ఇంత ఈర్ష మీ కొడుకు పట్టుకొచ్చి నా కొడుకు చాటు చెప్పు నా కొడుకు అమ్మాయి నువ్వు నా కొడుకు తిట్టును నీ కొడుకు పట్టుకొచ్చినావు ఇంకా నా కొడుకు కృష్ణ చెప్తున్నావు ఇంత కొంచెం బ్యాగింగ్ ఉంది పాపం ఎందుకు ఇంత ఈమెకి మొత్తం ఇన్సల్ట్ తెలియదు ఇక నువ్వు ఎక్కడ తినాలి అనకుండా నువ్వు ఇట్లా ఎక్కడ తెలియదు హైట్ కరెక్ట్ అప్పుడు గట్టిగా చేతులు లాక్కొని ఈ అవమానం ఇన్సల్ట్ అయిపోయి లాక్కొని వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో బయట పడ్డది విధులోకి వచ్చేసింది వచ్చరికి మళ్ళీ మీ కొమ్మును ఇది అనిపించింది చూసరికి మళ్ళీ ఇడుగులో ఎవరు ఏమన్నా పెద్దమ్మ ముందే నన్ను వదిలిపెట్టాను మంచిగా ఉందని చెప్పిన వదిలిపెట్టు మళ్ళీ ఎప్పుడైనా దొరకబట్టి నన్ను తీసుకెళ్ళినావా ఈసారి నీ కొడుకు వేషం వేసింది మళ్ళీ సార్ నీ భక్తి వేషం వేస్తా ఎందుకు ఇవన్నీ భగవంతునికి ఇవన్నీ ఎందుకు ప్రతిరోజు చాలా చెప్తుంది యశోమన్నది నా కొడుకు వస్తుంది కదా మీరు పని చేయండి మీ వెన్న కుండలు మీ పాల పాల పెరుగు కుండలు మీరు భూమి మీద పెడతారు పైన ఒట్టి పెట్టేసేది మనకి అంటకుండా యశోద అట్లా కూడా ట్రై చేసాం మేము వీడు ఏదో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మనసాలు ఎత్తారు ఏమనుకుని వాళ్ళు హోల్ మీద ఎక్కుతారు ఎక్కి ఒడ్డులు దించుకుంటారు చేతులు అందకపోతే కట్టి పెట్టి పడతారు పుష్కని ఆ కుండలు పగలొట్టి అలాగే ఇలా పడుతుంటే అట్లా ఇంటారు వాళ్ళు ఏం చెప్తుంది అటు కూడా ట్రై చేస్తాం సరే పని చేయండి మీరు బయట అదులో ఉంచకూడదు లోపల ఎక్కడన్నా స్టోర్ రూమ్లో ఉంచండి చీర ఉంటుంది కనబడేది అది కూడా ట్రై చేస్తాం యశోద లోపలి అడవల మీ పాతలో అట్లా ఉంటుంది తెలుసు పాతలో లోపల అట్లా ఉంటుంది లైట్ ఉంటుంది అన్ని ధాన్యాలు డిజైన్లు ఎక్కడ ఉంటాయి
అది కూడా ట్రై చేసినాం. మనకి అంత ఉదాహరణ కనపడకుండా చీకటి పెట్టాం. కానీ కర్రోడు వేసుంటాడు, నువ్వు అని పేరు మీద ఎన్ని నగలేసి ఉంటావు, వాడు చీకటి వెళ్ళాలని మొత్తం రూమే వెళ్తున్నట్టు. నగలు అవసరం లేదు, నగలు లేకుండా కానీ వీడు చీకటిలోకి వెళ్తే మొత్తం రూమే ప్రకాశంలో అయిపోతుంది. ఈ దేహంలోకి ఎటువంటి కాంతి ఉంటుందో అది మనకి అర్థం కాదు. ఆ వెళ్తురు అన్ని కనబడుతుంది. చెప్పు ఏం చేస్తాడు యశోద, ఏం చేస్తాడు? మీరు ఇప్పుడు పగలొట్టిండో, మీ ఎంత వెళ్ళిన ముసాయిందో నేను చెప్పుకుంటే లెక్క నేను రాసుకోండి, అకౌంట్స్ క్లియర్ చేస్తాను కదా, రీంబర్స్ చేస్తా, రీంబర్స్మెంట్ కింద కదా బోర్డు నేను వచ్చినప్పుడు అన్ని మెడికల్ ఏం చదివింది, రీంబర్స్మెంట్ సెంటర్ అని యశోద ఉంది. I will reimburse. What did she do? So why Krishna should do all these things? Arjuni రథసారథి అనేది ఏమవసరం ఉంది? ఇంకా హైట్ ఎత్తి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆ గోపాలను నా దూడను దొంగలించిండు. అందరూ ప్రతిరోజులాగా యమునా నదిలో కూర్చుంటారు, లంచ్ చేస్తుంది. జస్ట్ తిను స్టార్ట్ చేయను, ఒక గోపాలు దూడెత్తాయి, దూడలు కట్టి కనపడలేదు అంటే అందరూ తిను మానేసిండు. తినుడు మానేసి దేనికోసం దూడెత్తుతామని. కృష్ణుడు మీరు ఇక్కడ కూర్చుంటారు, మీరు తినుడు మానేయకూడదు, మీరు కంటిన్యూ చేయండి తినుడు, నేను చేసి చూసేస్తాను. అప్పుడు కృష్ణుడు వచ్చేసి చేతిలో తీసుకొని తింటాను. చేతిలో ఏముంది? పెరుగు, అటుకులు, కొన్ని పండ్ల ముక్కలు, ఫ్రూట్స్ సలాడ్. చేతిలో తింటున్నాడు, కానీ దూడ కనిపిస్తుంది, ఎత్తుకుతుండు. పోయిండు దూడకు ఎక్కడ కనపడలేదు, తిరిగి వచ్చేస్తుండు. దూడలు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అచ్చుతగేది గోపాలం కూడా గుల్ మాయ. సాయంత్రం మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళింది. అందరు తల్లులు నాపై నమ్మకం పెట్టుకొని మళ్ళీ కొడుకులను నాతో పాటు ప్రతిరోజు పంపిస్తుంది. ఇప్పుడు సాయంత్రం వాళ్ళ తల్లు నన్ను అడిగినట్లయితే నేను ఏం జాబితాలో దూడలు లేకపోయి ఆవు మన ఈ గోపాలు లేకపోయి వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వలేదు అనేసరికి ఇక బొమ్మలేశుడు తన శరీరాన్ని విస్తరించాడు. ప్రతి ఒక్క గోపాలుడు రూపంలో, ప్రతి ఒక్క దూడ. అంతేకాదు, ఒక శ్లోకం చెప్తుంది శ్రీమద్ భాగవతంలో, కృష్ణుడు ప్రతి ఒక్క గోపాలుడు, ఆ గోపాలుడు వేసుకున్న వస్త్రాలు, ఆ గోపాలు ధరించిన నగలు, అలంకరణ, వాళ్ళ చేతుల్లో ఫులంగ్రోవి, ఇంతవరకు వాళ్ళ టిఫిన్ బాక్స్ కూడా కృష్ణుడు. He became the tiffin box, he became their jewelry, he became their ornaments, he became their clothes, he became their flute, he became their stick. Krishna became a stick. అంతేకాదు, కృష్ణుడు ప్రతి ఒక్క దూడ అయిపోయాడు. ఇంకా తనని తీసుకొని గోకులంలోకి ప్రవేశించింది. He is going along with himself. Why? ఎందుకంటే ప్రతి ఒక్క గోపికకు, ప్రతి ఒక్క గోకులం ఉన్న గౌకు కృష్ణుని చూసేసరికి ఒక్కటి కోరిక. అంటే భౌతిక లోకంలో కోరిక ఉండదు. ఏ తల్లి కూడా తన కొడుకు అంటే ఇంకో ఇతర కొడుకు ఇష్టపడదు. అంటే కాకి పిల్ల కాకే ముద్దాలి. కానీ ఆధ్యాత్మిక జగత్తునందున లెక్కలు మొత్తం వేరుంటాయి. గోకులంలో ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క గోపిక కృష్ణుడు చూసేసరికి ఏమవుతుంది వాళ్ళకు? వీటిలో కొడుకైతే వాళ్ళందరూ కొడుకున్నారు, వేరు కాదు, కానీ వీటిలో కొడుకైతే వానికి ఇలా పెరిగి పాలు అయితే ఎంతో ఆనందిస్తుంది. ఆ కోరిక
ప్రతి ఒక్క గౌ కనిపిస్తుంది కి నా ఉదరంలోకి వెళ్ళే పాలు కృష్ణుడు తాగాలి. సో కనుకనే భగవంతుడు ప్రతి ఒక్క గోపికది ప్రతి ఒక్క గౌది 1 సంవత్సరం వరకు కోరిక తెచ్చిండు. 1 సంవత్సరం వరకు ఏ గోపిక కూడా అర్థం కాలే, తెలియలేదు కి ఈ పిల్లడు మా పిల్లడు కాదు, మా కొడుకు కాదని. అంటే కృష్ణుడు అంతా ఏమంటారు జెరాక్స్ కొట్టిండు, కలర్ జెరాక్స్. అంటే జెరాక్స్ ఒరిజినల్ అంటే మంచిగా ఉంది. నోబడి డౌటెడ్, ఏ గౌ కనిపించలేదు ఈయన కాదు, ఏ గోపి కనిపించలేదు కొడుకాదని. కానీ ఒక్క చేంజ్ మాత్రం అందరూ కనిపిస్తుంది, ఒక్క మార్పేంది. ఎందుకో కృష్ణుని చూస్తే మాకు ఎంత ప్రేమ ఉండేదో అదే ప్రేమ ఇప్పుడు మా కొడుకులా చూస్తే మాకు వస్తుంది. సో టు దిస్ ఎక్స్టెంట్ కృష్ణ విల్ గో. కృష్ణుడు ఆ స్థాయి వరకు వెళ్ళకపోతే ఎవరి కోసం? తన భక్తుల కోసం. సో వాట్ రిమైన్స్? ఏమి అవుతుంది? మనం భక్తులో ఉంటుందండి. మనం భక్తులు అయినట్లయితే కృష్ణుడు అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ కోసం. భగవద్గీత కృష్ణ ఏమని చెప్పుడు? అనన్య చింతయంతో మాం మీ. మాం అంటే ఏంటి? మీ. అనన్య చింతయంతో, నువ్వు చింతన చేయు, చింత చేయవు. మనం ఏంటో మనం చింతిస్తున్నాం. బాబు చింతించకు, చింతన చేయి. భౌతిక విషయాల పట్ల చింతించు బదులు నాపై నువ్వు చింతన చేయి. కానీ నాపై చింతన చేసినప్పుడు ఇంకో ఏ వస్తువు విషయాలపై చింతన ఉండకూడదు. అంటారు అనన్య, no one else. Anya means else, ఇతరులు. That means simple word, only me. అనన్య చింతయంతో మాం. ఏ జన, భగవంతుడు ఏ జన శబ్దం వాడిస్తాడు? అందరికి అవకాశం ఇస్తుంది. యాక్చువల్లీ కృష్ణ ఇస్ ఒరిజినల్ సమతామూర్తి. ఒరిజినల్ సమతామూర్తి ఎవరు? కృష్ణుడు. ఈ ఒక్క శబ్దం మీరు ఏర్పేసుకో, ఏ జన ఏదండి అందరికీ అవకాశం ఇస్తుంది. నేను ఎలాంటి భేదం లేకుండా సమత అంటే ఏంటి? అందరినీ సమానంగా చూసుకునే వాళ్ళు సమత. మనం గత కొన్ని రోజులు చూస్తున్నాం సమతామూర్తి. కానీ నిజమైన సమతామూర్తి, ఒరిజినల్ సమతామూర్తి కేవలము భగవంతుడు, ఇంకా భగవంతుని యొక్క ప్రియమైన భక్తుడే ఉండగలుగుతారు, ఇంకా ఎవరు కాదు. కృష్ణుడు ఏ జన, ఎవరన్నా పర్యుపాసతే, నన్ను పూజించినట్లు అయితే, నా చింతన ద్వారా నన్ను పూజించినట్లయితే, ఏ జన, హూఎవర్ ఇట్ మే బి, అండ్ టు whomsoever it may concern. అర్థం టు whomsoever it may concern. తో బహుమతుడు whoever, ఎవరైనా సరే. కానీ కండిషన్ ఏమిటి? అనన్య చింతయంతో మా ఏ జన పర్యుపాసన. ఇంకా ఆ పూజ ద్వారా, ఆ ఉపాసన ద్వారా తేషాం నిత్యాభియుక్తానాం, he develops relationship with me. Yukta means relationship, connection. If you develop connection with me by worshipping me, and how you worship me? By just remembering me. Do my chintana. Give up chinta and you do chintana. If you can just do this, నువ్వు కేవలం ఇది చేసినట్లయితే నేనేం ఇస్తాను? యోగక్షేమం. ఐ విల్ ప్రొటెక్ట్ వాట్ యు హ్యావ్. ఇది భక్తుడు మన ఏంటి? ఉన్నదాన్ని కాపాడుతాను, రక్షిస్తాను. ఉన్నదని రక్షిస్తున్నప్పుడు అయ్యా అక్కడ ఏం లేకపోయా, ఏం రక్షిస్తారు? మన పరిస్థితి ఒకవేళ అట్లయితే we will say, if we have to say, in case
ఓకే యూ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ప్రొటెక్ట్. దెన్ వాట్? అప్పుడేంటి? డోంట్ వరీ, వహామి హమ్, I will carry what you lack. వహామి బహు నిమిషం వాడుకుంటూ వహామి క్యారీ చేస్తారు. ఇప్పుడు వహామి ఏంటి? హమాలి. హమాలి ఏం చేస్తాడు? మోస్తాడు. సో భవిష్యత్తు ఉన్నదాన్ని కాపాడతాను, లేదా నేను నా వీపుని వేసుకొని మోసుకొని తీసుకొచ్చి అందిస్తాను. ఈ స్థాయి వరకు భగవంతుడు దిగుతుండు. ఎవరి కోసం? మన కోసం. సో వాట్ రిమైన్స్? ఇంకా ఏం మిగులు ఉంటుంది? కేవలం మనము అన్ని చింతలు పక్కేసి చూడదు, ఆ చెత్త కుండిలా విసిరి కొట్టి లేచి నుంచి రాత్రి వరకు ఏముంటుంది? చింత 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 అంటారు కదా హిందీలో. చింता और चिता में फर्क क्या है? చింత ఇంకా చిత. చిత అనేది తెలుసా? మనం అంతిమ సంస్కారం అయితే అగ్గి ఉంటుంది కదా, చితియా? చితి ఇంకా చింత మధ్యలో తేడింది. ఇది ఒక్క క్షణం కాల్చుతుంది, ఒకటి పని కాల్చుతుంది. చిత ఒకటి పని ఉండేస్తుంది. కానీ చింతలు దినము రాత్రి అది కాలుతుంటుంది. అఖండ జ్యోతి కదా. ఆ అఖండ జ్యోతిలో ఎప్పుడు మంచిగా మాడుతూ ఉంటాం కదా. ఆ ఫ్రై అన్ని ఫ్రైలు ఉంటాం, రోస్ట్ అయితే ఉంటాం కదా. చూస్తారు కదా రోస్ట్ అయితే. సో వాయ్ మనకు చితాద్దు, మనకు చింతాద్దు. మనకు కావాల్సింది కేవలం చింతన, కేవలం చింతన. యూ డోంట్ హ్యావ్ టు వరీ, యూ డోంట్ హ్యావ్ టు బర్న్ యువర్ సెల్ఫ్, యూ జస్ట్ హ్యావ్ టు థింక్, యూ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ ద లార్డ్, అండ్ దెన్ ద లార్డ్ ఈస్ దేర్ ఫర్ యూ. భగవంతుడు ఉన్నాడు సిద్ధంగా ఏం అవసరం ఉంటే అది చేయడానికి. కానీ వీ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్, ఆ నమ్మకం ఉండాల్సింది. ఎస్, కృష్ణ ఈజ్ దేర్ ఫర్ మీ. కానీ ఆ భగవంతుడితో సంబంధం చేసుకుంటే, ఆయన చింతన చేస్తే ఆటోమేటిక్లీ ఆ నమ్మకం కూడా వచ్చేస్తుంది. That faith comes, and that is what Krishna gives actually. ఫస్ట్ మనం దేవుడితో సంబంధం వేసుకుంటే తెలుసు టోకెన్ ఇస్తారు, గిఫ్ట్ లేదా ఏమైనా రిజిస్టర్ చేసుకోండి, దే గివ్ సమ్ గిఫ్ట్. వీఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ అవర్ మెంబర్ ఆఫ్ అవర్ మెంబర్ ఆఫ్ అవర్ సొసైటీ నౌ, సో ప్లీజ్ టేక్ దిస్. అదేవిధంగా కృష్ణుడు సంబంధించిన కృష్ణుడు ఒక చిన్న గిఫ్ట్ ఇక్కడ కానుక. ఏమి సార్ గిఫ్ట్? ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. ఆ ఫెయిత్ కృష్ణుడు ఇస్తుంది. దాని తర్వాత ఆ ఫెయిత్ని, ఆ ఫెయిత్ పై మనం ఫెయిత్ పెట్టుకొని ఆ ఫెయిత్తో మనం చేయాల్సింది వీ హ్యావ్ టు క్యారీ ఆన్, క్యారీ ఆన్. And then over a period of time, that faith will get transformed into Shraddha. ఆ నమ్మకం ఏమవుతుంది? శ్రద్ధలో మారిపోతుంది. సారీ, ఆ నమ్మకము నిష్ఠలో మారిపోతుంది. శ్రద్ధ అంటే నమ్మకం, కానీ నిష్ఠ అంటే ఏంటి? అది కూడా నమ్మకమే. కానీ శ్రద్ధ అన్నది కోమలమైనది, మృదులమైనది, అది ఎప్పుడైనా చేంజ్ కావచ్చు. అనేది నా ఆకారంలో రూపం చేయలేదు, మిత్రుల రూపం చేయలేదు కదా. కానీ నిష్ఠ అంటే ఏంటి? నాకు ఆకారం వచ్చేది, డస్ నాట్ చేంజ్.
ఇప్పుడు రొట్టె చెక్క మీద ఉన్న పిండి అది శ్రద్ధ, చపాతి నిష్ఠ. ఎందుకు చెప్పచాకరం చేంజ్ చేయదు సార్? పెంక మీద దించిన తర్వాత ఇట్లా ఎంత తాలు అక్కడ చేయదు కదా కాదు. కానీ పెంక మీద పడేక్కడ ముందు ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఏ మ్యాప్ కావాలో అక్కడ ఇచ్చారు. బట్ వన్స్ ఆన్ ద ప్యాన్ అండ్ ఆఫ్టర్ ద ప్యాన్ ఫిక్స్, దట్ ఈస్ నిష్ఠ. దాని తర్వాతనే రుచి అతని టేస్ట్. You enjoy the process. And when you enjoy something, what is next? Attachment, asakti. And when you get attached, then there is emotions, bhava. And then when bhava will go up, then there is love. కానీ ఆ శ్రద్ధ ఎలా రావాలి? పిండి ఎక్కడికి రావాలి? చపాతి తర్వాత విషయం దాల్చిన తర్వాత పిండి ఎక్కడికి రావాలి? సో వేరు అయితే పిండి ముద్ద, పిండి ముద్ద ఎక్కడికి రావాలి? సాధు సంఘ, దట్ కమ్స్ ఇన్ ది అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, sadhus. సాధు సంగతంలో ఆ పిండి ముద్ద దొరుకుతుంది. సో దేర్ఫోర్ కృష్ణ కథ, కృష్ణుని విషయం, భక్తుల విషయము భక్తుల మధ్యలో కూర్చుని మనము వినాల్సింది. ఇటువంటి చరిత్రలు వినాల్సింది, ఇటువంటి కథలు వినాల్సింది. అప్పుడు ఏమైంది? ఎస్, కృష్ణ కెన్ డూ దిస్ మచ్. కృష్ణ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ provided we have faith in him. ఇప్పుడు మీరు కూడా, ఇప్పుడు మీరు అందరూ గ్రహిస్తున్నారు, మీ పిల్లల కోసం, మీ పిల్లల మీద నమ్మకం, మీమే నమ్మకం కాబట్టి నేర్పిస్తాం. మీరు ఏ సైగా దిగడుతారు, ఏమో చేస్తున్నారు, ఎందుకు వాళ్ళ అవసరాలు తీర్చినట్టు. మన పిల్లలు మనపై నమ్మకం ఉంది కాబట్టి వీఆర్ రెడీ టు ఎనీథింగ్ టు మేక్ దెమ్ కంఫర్టబుల్, టు ప్రొవైడ్ దెమ్ ఆల్ ఫెసిలిటీస్. మరి మనం బద్ధ జీవులమే, మనం మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాం, మరి ఆయన ఎంత ఆలోచించారు? బట్ ద కండిషన్ ఈస్ రిలేషన్షిప్. ఆ భగవంతుడు సంబంధం చేసుకొని ఆ భగవంతుని సేవ చేస్తుంది. అప్పుడు ఏ విధంగా అయితే ఒక కన్న పిల్లకు కన్న తల్లిని సంబంధం చేసుకున్న తర్వాత ఏం అడిగేది ఉండదు, విచారం ఉండదు. అప్పుడు విచారం అప్పుడు ఏంటి, నేను ఎలా ఆ సంబంధాన్ని కొనసాగించాలి, సంబంధం ఎప్పుడు పెంచుకోవాలి, ఆ సంబంధంలో నీకు ఎంత గట్టి చేసుకోవాలి, ఇప్పుడేముంది నేను చేస్తాను. సో సిమిలర్లీ కృష్ణుడికి సంబంధం చేసుకోవాల్సింది. కృష్ణుడు సంబంధం చేసుకున్న తర్వాత మనకు ఇంకో ఏ విచారం ఉండకూడదు, అవసరం కూడా లేదు. హీ నోస్ మనకి ఎప్పుడు ఎంత, ఏం, when, how much and what you want, when and how much he knows better than what we know, and he will give you. He's saying I will carry wahami aham, what else he wants. So kanukane కేవలము శుక్రాచార్య చెప్పినప్పుడు కేవలం దేవతల స్వలాభం కోసం ఈ అవినాశి భగవంతుడు ఏమైండు, ఒక బ్రాహ్మణ బాధేశం వేసి బలి నేర దీక్షార్థం. దిస్ ఈజ్ ద లార్డ్స్ గ్లోరీ. దాని తర్వాత ఏ విధంగా శుక్రాచార్య బలిని ఆపే, ఆ సంకల్పం చేయడానికి ఆపే ప్రయత్నిస్తుంది. అన్ని విధంగా త్రూ లాజిక్, త్రూ శాస్త్ర, దిస్ వే దట్ వే ట్రై టు స్టాప్ హిమ్, బట్ బలి డస్ నాట్ రీచ్. దట్ ఈస్ డివోషనల్ సర్వీస్. దట్ విల్ డిస్కస్ ఇన్ ద కమింగ్ వీక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎనీ ప్రశ్నలు,
ఎనీ క్వశ్చన్స్, సందేహాలు, ప్రశ్నలు?